హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే ఈసారి నామినేషన్స్ని కొంచెం డిఫరెంట్గా ప్రయత్నం అయితే చేశాడు బిగ్ బాస్ అని చెప్పవచ్చు. గార్డెన్ ఏరియాలో కొన్ని బొమ్మలు పెట్టడం జరిగింది. అలాగే ఆ బొమ్మలకి కంటెస్టెంట్స్ యొక్క ఫోటోలని పెట్టడం జరిగింది. అలాగే గార్డెన్ ఏరియాలో ఒకవైపు సేఫ్ జోన్, మరోవైపు ఎలిమినేషన్ జోన్ అంటూ జోన్స్ని కూడా ఏర్పాటు చేశారు. బజర్ రాగానే ఎవరి ఫోటో ఉన్న బొమ్మ వారు తీసుకోకుండా ఇంకొకరి ఫోటో ఉన్న బొమ్మను తీసుకొని అందరూ కూడా సేఫ్ జోన్ వైపుకి పరుగెత్తి గేట్ దాటి అటు సైడ్కి వెళ్ళాలి. ఎవరైతే చివరగా గేట్ దాటి లోపలికి వెళ్తారో వారు, అలాగే వారి చేతిలో ఎవరి బొమ్మ ఫోటో అయితే ఉంటుందో వారు ఇద్దరూ కూడా ఎలిమినేషన్ జోన్లోకి వెళ్తారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక మొదటి బజర్లో సంజన లాస్ట్లో నిలబడిపోయింది. దీంతో సంజన చేతిలో రీతు బొమ్మ నిలబడిపోవడంతో రీతు అలాగే సంజన మధ్య ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళడానికి ఆర్గ్యుమెంట్ అయితే మొదలైంది. ఇక్కడ ముందుగా సంజన మాట్లాడుతూ, నేను వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఆడిన ప్రతి టాస్క్, మాట్లాడిన ప్రతి మాట నేను సింగిల్గానే మాట్లాడాను, సింగిల్గానే ఆడాను, ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే వెళ్ళిపోతాను అంటూ సంజన అంటే, మీరేమి ఒంటరిగా వచ్చారు కానీ ఒంటరిగా ఇక్కడ ఉండటం లేదు, మీరంటూ ఒక బాండ్ ఏర్పాటు చేసుకున్నారు కదా, అలాగే నాకు కూడా ఒక బాండ్ ఏర్పాటు అయ్యింది. మీది బాండ్ అయితే నాది కూడా బాండే, నాకు కూడా ఈ ఇంట్లో ఎవరో ఒకరు తోడు అవసరం ఉంటుంది కదా అంటూ రీతు అయితే సంజనాకైతే ఇచ్చి పడేస్తుందనే చెప్పాలి. ఇక సెకండ్ రౌండ్కి వచ్చేసరికి తనూజ సంజనాతో మాట్లాడుతూ, ముందుగా తనూజ అయితే నాకు నిజంగానే ఆయన్ని నామినేట్ చేయాలనే ఉద్దేశమే లేదు అంటూ సంజన తనూజ భరణి కోసం మాట్లాడుతుండటంతో భరణి కార్కి ట్రోఫీ మిడిల్లో ఉన్నా కూడా నువ్వు ఆయన చేతిలోనే పెట్టేస్తావా అంటూ సంజన అయితే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక మూడవ బజర్లో సుమన్ శెట్టి తనూజ బొమ్మను తీసుకొని చివరిగా సేఫ్ జోన్ బోర్డునైతే దాటాడు. దీంతో సుమన్ శెట్టి ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ, నేను పరిగెత్తలేక చివరిగా సేఫ్ జోన్ లోపలికి వెళ్ళాలనే ప్రయత్నం చేశాను, అలాగే లాస్ట్లో వెళ్ళాను. మొదటగా అయితే ఫాస్ట్గా పరిగెత్తి ఉంటే నేనే గెలిచేవాడిని. నా కారణంగా తనూజ నామినేట్ అవ్వడానికి నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోను. కాబట్టి తనూజ కాకుండా నేనే నామినేట్ అవ్వాలి అనుకుంటున్నాను అంటూ సుమన్ శెట్టి అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తున్నాడు. మొత్తంగా ఈ నామినేషన్ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని, అలాగే ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.